డే 2 ఇన్ మనాలి. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం? కులు. చేస్తావా నువ్వు పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్? నాకైతే చేయడానికి చాలా భయం. నువ్వు చేస్తానో లేదో. పేరు మోక్ష వ్యాలీ. అసలు ఫుడ్ అయితే చాలా బాగుంది. మన సౌత్ ఇండియన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది టేస్ట్. వెరైటీస్ కూడా బాగా పెడుతున్నారు. చాలా బాగుంది. క్రేజీ వ్యూ రూమ్ నుంచి. బెస్ట్ ప్లేస్ టు స్టే ఇన్ మనాలి విత్ ఇన్ బడ్జెట్. మేమైతే ఓవరాల్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. లైక్ క్రేజీ ట్రావెల్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేసుకున్నాము. ప్రస్తుతానికైతే క్యాబ్ సర్వీస్ కానీ అంతా బాగుంది. స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ పారాగ్లైడింగ్, తర్వాత షాపింగ్, ఇంకా డ్రై ఫ్రూట్స్, దెన్ నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్ అంట. నాగర్ క్యాస్టిల్ ఉండాలి, అది మెయింటెనెన్స్ ఉందంట. సో చూడాలి. వెళ్తున్నాం पैराग्लाइडिंग. ఎలా ఉంటుందో చూడాలి. आप आएंगे जैसे ऊपर देखो फ्लाई हो रही है, आप आएंगे उड़ के नीचे. हाँ, ये गाड़ी उधर ही रहेगी. ఈ పారాగ్లైడింగ్ అయితే చేయను అనుకుంటూనే చేశాను. అసలు అక్కడికి వెళ్ళేదాకా నేను చేస్తానని కూడా నాకు తెలీదు. సడన్గా ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మనం మళ్ళీ ఆ ప్లేస్కి ఎప్పుడు వెళ్తామో తెలీదు. అండ్ వచ్చిన ఛాన్స్ని యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో లేదో కూడా తెలీదు. సో లైఫ్ నాకు ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు వదులుకోకూడదు అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా 30th బర్త్డే. సో నాకు అడ్వెంచరస్గా ఏదైనా చేసి నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలనుకున్నా. నాకు ది బెస్ట్ మెమరబుల్ బర్త్డే అయింది కూడా. అది ఎందుకో మీకు నెక్స్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. దీని తర్వాత రోజే ఇది Feb 17th చేసాము. Feb 18th నా బర్త్డే. చేసే ముందు ఎంత భయపడ్డాను, కానీ చేస్తున్నప్పుడు అంత ఎంజాయ్ చేసాను. చాలా బాగుంది పైనుండి ఆ ఎక్స్పీరియన్స్. పైనుండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేనైతే ఎప్పుడు చేయలేదు. ఎవరికైనా ఛాన్స్ వస్తే కనుక అసలు వదులుకోవద్దు ఇలాంటిది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇది. కొంచెం ఏజ్ పెరిగినా మనం చేయలేము, అది కూడా ఒక పాయింట్ నేను చేయడానికి. ఏజ్ టైం అనేది మ్యాటర్ నిజంగానే. మనం ఒక ఏజ్లో ఉన్నప్పుడే అన్నీ తిరగగలము, చేయగలము. కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము. అప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్ కూడా వేరు. సో ఉన్నప్పుడే అందరం ఎంజాయ్ చేస్తే బెటర్. మనం కొన్ని ఇయర్స్ తర్వాత మన లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండాలి కదా మనకంటూ ఒక మెమరీస్. అరే మనం ఇంత బాగా ఎంజాయ్ చేసాము అని. కష్టాలు సుఖాలు అందరికీ ఉంటాయి. బట్ మనకి ఎట్ లాస్ట్ మనం హ్యాపీగా ఉండేది ఏంటి? మనకున్న మెమరీస్తోనే కదా. ఇది చేయడానికి ఇంకో రీజన్ మా హస్బెండ్ మోటివేషన్ కూడా, చెయ్యి ఏం కాదు అని. అండ్ ముందు చెప్పిన పాయింట్స్ కూడా. ఇది వైష్ణోదేవి టెంపుల్. దర్శనం తర్వాత ప్రసాదంకి వెళ్ళి దర్శనం అయింది. దర్శనం తర్వాత ఇక్కడ ప్రసాదం అంటే తినడానికి వచ్చాము. ఆ బిల్డింగ్లోనే నెక్స్ట్ కింద ఫ్లోర్లో వైష్ణోదేవి టెంపుల్. వైష్ణోదేవి టెంపుల్ కులు. చాలా ఈ కింద ఫ్లోర్ కూడా పేడతో అలికారు మొత్తం. ప్రసాదం అంతా ఉంటుందని ఇక్కడ. అండ్ తిన్న తర్వాత మన ప్లేట్ని మనమే వాష్ చేసుకోవాలండి.
క్వాంటిటీ తినగలము అంతే పెట్టించుకోవాలి. ఇక్కడ పెట్టించుకొని వేస్ట్ చేయకూడదు. అండ్ తిన్న తర్వాత ప్లేట్ కంపల్సరీ మనం తీసి వాష్ చేసి మాత్రమే అక్కడ పెట్టాలి. चटाना तोड़े తిను కెమెరా ఆన్ చేస్తే మాట్లాడడానికి నార్మల్గా అయితే బాగానే మాట్లాడతాడు. పేరేమో ఛానల్ పై 2 ట్రాఫిక్స్ అని పెట్టించుకున్నాడు. లాస్ట్కి మాట్లాడేది బ్లాగ్స్ పెట్టేది మొత్తం నేనే. కానిస్తా అండ్ నెక్స్ట్ ఇప్పుడు షాపింగ్ అంట. కులు షాల్ ఫ్యాక్టరీ ఏదో ఉంది అని అన్నారు, తెలీదు, చూడాలి. డ్రై ఫ్రూట్ షాప్ అంట. డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ ఆపారు. బట్ చూడ్డానికి వెళ్తున్నాము. యాక్చువల్గా కొన్నాం మోస్ట్లీ, ఎందుకంటే మాదే షాప్ కదా ఆంధ్రాలో. సో వీఆర్ జస్ట్ చెకింగ్ ఏ క్వాలిటీ. మేబీ దర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ క్వాలిటీ. क्या क्या ये ब्लैकबेरीज, क्रैनबेरी होल, क्रैनबेरी स्लाइस, मिक्स फ्रूट, ओके ओके. चेरीज, ड्राई चेरीज, फ्राइड ब्लूबेरीज, ब्लूबेरीज. ओकेना. लोकल फ्रूट. ये वॉमिटिंग इश्यूज, डाइजेशन, एसिडिटी के लिए अच्छा है. తమ లోకల్ ఫుడ్ అంటే డిఫరెంట్గా ఉంది. ఆమ్లాలా ఉంది. ओके है ना. ब्लैकबेरीज है, ये किडनी इन्फेक्शन, यूरिन इन्फेक्शंस के लिए अच्छा है. ये ब्लूबेरीज जो आप ट्राई कर रही है हार्ट हेल्थ के लिए, हीमोग्लोबिन ब्लूबेरी. किनका कब ఫైనల్లీ చాక్లెట్స్ కూడా ఉన్నాయంట. ఇందులో 12 ఫ్లేవర్స్ ఉన్నాయంట. ఖచ్చితంగా తీసుకుంటాను చాక్లెట్. ఏదైతే టేస్ట్ నచ్చితే అది తీసుకుంటాను 100%. కానీ అన్నీ టేస్ట్ చేయలేదు ఎందుకు అని. మ్యాంగో టేస్ట్ చేసాం, బట్ నాకు ఇది బాగా ఇది బాగుంటుంది అనిపించి తీసుకుంటాను. సాఫ్రాన్ ఈచ్ 120 అంట. ये कितना? 100 में 100 रुपये. मैं स्टार्टिंग रेंज से दिखाऊंगा. 100 की. अरे वो आंटी घोड़े ना भाभी यार, तुम समझो ना. ఇంకేముంటాయి చూడ్డానికి. पूरे कवर हो गए पूरे. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్ 6 అవుతుంది నియర్లీ. డే మార్నింగ్ 10:30కి వెళ్ళి ఇప్పుడు వచ్చాం రూమ్కి. ఓకే, ఇంక ఇప్పటి నుంచి ఖాళీయే. యాక్చువల్లీ ఇంకా చూడ్డానికి కూడా ఏం లేవు. కులూలు అన్ని ప్లేసెస్ కవర్ చేసాము, వచ్చేసాము. షాపింగ్ చేసినవి అంటే మా అక్క ఓన్లీ నాకనే కాదు, గిఫ్టింగ్ పర్పస్ కూడా తీసుకున్నాం. చేసాము, ఇప్పటి నుంచి ఖాళీయే. సో అలా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. బాగుంది కదా వ్యూ. సూపర్. చుండి వ్యూ.
8 to 10 ఇక్కడ డిన్నర్ తిని వెల్ స్లీప్. ఇప్పుడు టెంపరేచర్ అయితే 2 ఉంది. 9 దగ్గర నుంచి మైనస్ అయిపోతుంది, ఇంకా -8-10 దాకా వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. కాకపోతే రూమ్లో ఉండగలం, అంత ఇబ్బందిగా ఏం లేదు. అదే మనం హై ఆల్టిట్యూడ్లో ఈ టెంపరేచర్ అయితే అసలు ఉండదు. అంటే ఆల్టిట్యూడ్ కూడా మ్యాటర్ కదా. మేము లాస్ట్ టైం తవాంగ్ వెళ్ళినప్పుడు 10 ఉంది, అది కొంచెం హై ఆల్టిట్యూడ్. ఆ 10 కూడా 10-7 నైట్ కూడా మేము ఉండలేకపోయాము, చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు -8-9 అయినా కానీ కొంచెం పర్లేదు, అప్పుడు కన్నా అయితే పర్లేదు, ఎందుకంటే ఆల్టిట్యూడ్ ఇది తక్కువ కదా. ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.